వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. సో మాకు ఆల్ఫాబెట్స్ కావాలన్నమాట నేమ్ రివీలింగ్ కోసం. సో చాలా స్టేషనరీలు బ్యాంగిల్ స్టోర్లు వెతికాక మాకు బ్యాంగిల్ స్టోర్లో ఇలా ఆల్ఫాబెట్స్ దొరికాయి. సో మాకు యూజ్ అవుతాయని తీసుకుంటున్నాం. అండ్ ఈ వీడియో ఏంటో తమ్నైల్ చూసే ఉంటారు కదా. మా పాప నేమ్ రివీలింగ్ కిట్ తయారు చేస్తున్నాం అనమాట, నేను ఇంకా నాగరాజ్. అండ్ దానికోసమే చేసుడేమన్నా ఉందా, తినుడేనా? నువ్వుగా స్టార్ట్ చేయి. ఎట్లా చేద్దాం అనుకుంటున్నా చెప్పు. ఏమన్నా ఉరుకు లెట్స్ డూ ఇట్. సో ప్లాన్ ఏంటో మెల్లగా మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మాకు ఈ కార్డ్బోర్డ్ బాక్స్ కావాలి అండ్ అది మంచిగా నీట్గా ప్లాస్టర్తో అతికిస్తున్నాము, గ్యాప్స్ ఏమన్నా ఉంటే. ఇది బయట రెడీమేడ్గా చేసింది కొనుక్కుందామని ట్రై చేసాము. వాళ్ళు అరౌండ్ 8K కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అలా. సో మనకైతే ఒక 300లో అలా అయిపోతుంది. ఇది అంత ఖర్చు చేయడం ఎందుకు, చేయడానికి ఈజీగా ఉన్నప్పుడు అని స్టార్ట్ చేసామన్నమాట. మేమే కాదు, మీరు ఈజీగా చేయొచ్చు. డైరెక్ట్గా మేము చేసినట్టు ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నువ్వే కోయిలవి. ఈ బాక్స్లో ఈ స్ట్రెయిట్ అట్ట అనేది ఫిక్స్ చేయాలన్నమాట. దానికోసమని దాని తగ్గట్టు కట్ చేస్తున్నాము. అండ్ అది ఫిక్స్ చేయడానికి ఏం చేయాలంటే ఈ బాక్స్ ఉంది కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హోల్ చేయాలి. ఆ హోల్ ఎంత ఉండాలంటే మేమైతే పెన్సిల్ యూజ్ చేసాము, ఒక పెన్సిల్ పట్టే అంత. లేదా మీరు పెన్సిల్ బదులు స్ట్రా కానీ స్టిక్ కానీ అలా తీసుకొని దానికి తగ్గట్టు హోల్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేసామన్నమాట, ఈ బాక్స్కి ఇంకా స్ట్రెయిట్ అట్ట ఒకటి కట్ చేసాం కదా, దానికి మొత్తం కవర్ చేసామన్నమాట. అంటే గిఫ్ట్ ర్యాపర్తో వ్రాప్ చేసామన్నమాట మొత్తము. ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంటే నాగరాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ బాక్స్లో ఒక స్ట్రెయిట్ అట్ట తీసుకుంటాము. ఆ స్ట్రెయిట్ అట్టకి అటు ఇటు పెన్సిల్ స్టిక్ చేసి, ఆ పెన్సిల్ వచ్చేసి ఇక్కడ హోల్ చేసాం చూడండి, అటు సైడ్ ఒక పెన్సిల్ ఇటు సైడ్ ఒక పెన్సిల్, అంటే ఈ అట్ట ఉంది చూడండి ఇప్పుడు స్ట్రెయిట్ అట్ట, దాని కింద పెన్సిల్ అతికించి ఆ పెన్సిల్ ఇటు సైడ్ ఉన్న హోల్కి ఒకటి అటు సైడ్ ఉన్న హోల్కి ఒకటి పెట్టి అటొక్కలం ఇటొక్కలం పట్టుకొని నిల్చొని లేపుతాం అనమాట. త్రీ 4 days నుంచి చెప్తుంటే నాకు ఇప్పటికి అర్థమైంది. ఎందుకంటే నేను ఒకలా చేద్దాం అనుకున్నాను. సో నాకు అదే అర్థమవుతుంది, నాగరాజ్ ఎన్నిసార్లు చెప్పినా మొత్తానికి ఇప్పుడు అర్థమైందనమాట. అండ్ బై ద వే నేమ్ రివీలింగ్ కిట్ మీద చిన్న షార్ట్ పెట్టాము. దాంట్లో స్టార్టింగ్ లెటర్ ఏ అని చెప్పి నేమ్ గెస్ట్ చేయమంటే చాలామంది చాలా నేమ్స్ చెప్పారు. సో ఈ వీడియోలో ఇంకో క్లూ ఇస్తాను. ఏంటంటే మా పాప నేమ్ ఏతో స్టార్ట్ అండ్ ఆ నేమ్ మీనింగ్ వచ్చేసి శివుడు అనమాట. సో గెస్ట్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. అండ్ ఇప్పుడు ఆ లెటర్స్ అనేది నేను బోర్డు మీద స్టిక్ చేస్తున్నాను. సో అవి నిల్చోడానికి థర్మోకోల్ స్టిక్ చేసి ఆ సపోర్ట్తో నిల్చోబెడుతున్నాను లెటర్స్ అన్ని. అండ్ ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా, దీని మీద అన్ని లెటర్స్ స్టిక్ చేసి ఉంటాం కదా, ఈ బోర్డ్కి అటు ఇటు పెన్సిల్ స్టిక్ చేసాము. ఇది తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెడతాము. సో ఆ బాక్స్లో అటు ఇటు పెన్సిల్ పట్టుకొని ఇలా పైకి లేపుతున్నప్పుడు, సో దీని మీద థర్మోకోల్ బాల్స్ అన్ని వేస్తామన్నమాట. అలా పైకి లేపినప్పుడు బాల్స్ అన్ని కింద పడిపోయి నేమ్ అనేది రివీల్ అవుతుంది అనమాట. అది అనమాట ప్లాన్. ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని టెన్షన్ అయితే ఉండే తీసే వరకు. అందుకోసమే వీళ్ళు ఇక్కడ ఫంక్షన్కి స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు ట్రయల్ చేస్తున్నారనమాట. సో సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో చూడాలంటే నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే మీరు. సో నెక్స్ట్ వీడియోలో బేబీ నేమ్తో పాటు ఫంక్షన్ ఎలా జరిగిందో కూడా చూపిస్తాను. అండ్ until then, keep guessing my daughter's name and don't forget to like, comment, share and subscribe to It's Smita.